అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగానే ఈ రోజున తమ తమ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అష్టకాలు ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకోవడం, లేకపోతే వినడం. అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు, అదేవిధంగా లక్ష్మీనారాయణలకు సంబంధించిన దేవాలయ సందర్శన అయినా ఏదైనా సరే చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తుంది. తద్వారా మానసికంగా అభివృద్ధి, ఆర్థికంగా అనుకూలతలు, వ్యక్తులతో సామరస్య ధోరణి అనుకూలంగా ఉండడం, అన్ని విషయాల్లోనూ ప్రశాంతత చేకూరడానికి, అదేవిధంగా గోచారరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి, మీ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశలతో కలిపి గోచారరీత్యా మీకు ఎదురవుతున్న సమస్యల్లో ముఖ్యంగా ఏ రోజు చెప్తున్న ఫలితాలలో ఆ రోజు చెప్తున్న పరిహారాలని గనక మనం గమనించుకున్నట్లయితే తమ తమ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున చెప్పిన అమ్మవారి ఆరాధన, అమ్మవారికి కనీసం ఏదైనా కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన అలాంటివి కనుక చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి, అదేవిధంగా గోచారి చెదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి స్థిరత్వం ఏర్పడే అవకాశాలు ఏర్పడి ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.